అరికాల్లో అరిచేతుల్లో సూదులతో పొడుస్తున్నట్టు, ముళ్ళులతో గుచ్చుతున్నట్టు, కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టి విచిత్రంగా అనిపిస్తుందా? దీన్ని పారెస్థేషియా అంటారు. విటమిన్ B12 డెఫిషియన్సీలో కనిపించే అతి ప్రధానమైన సిమ్టమ్స్. ఇండియన్ పాపులేషన్లో 75% పీపుల్స్కి ఈ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకు? ఇది ముఖ్యంగా బాడీలో జనరల్గా సెక్రెట్ అవ్వకపోవడం, ఇది ముఖ్యంగా యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్, పాలు, గ్రుడ్లు, మాంసంలో తప్ప న్యాచురల్గా ఎటువంటి మొక్కల్లో లభించకపోవడం, ఎవరైతే ఎక్కువగా షుగర్ మందులు అలాగే గ్యాస్ట్రిక్ మందులు వాడతారో వాళ్ళలో వీటి అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతూ ఉండడం. విటమిన్ B12 ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఎర్ర రక్త కణాలు ప్రొడ్యూస్ అవ్వాలన్నా, నరాల ప్రొటెక్షన్కి, నరాల డ్యామేజ్ రిపేర్కి, ఆఖరికి DNA ప్రొటెక్షన్కి కూడా మనకి విటమిన్ B12 అనేది అవసరం. సో ఒకవేళ వీటి కాంప్లికేషన్స్ అనేది ఎక్కువైతే మందులకు కూడా రియాక్ట్ అవ్వని పొజిషన్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో వీటిని ఎలా గుర్తించాలి? చర్మం అన్నది లైట్గా పసుపు కలర్లో మారిపోతూ ఉండడం, నోట్లో మాటిమాటికి అల్సర్స్ వస్తూ ఉండడం, నాలిక అన్నది వాచిపోయి ఎరుపు కలర్లో మారడం, మన నడకలో మార్పు వచ్చి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండడం, చూపు మందగించడం. సో ఇవి ఉన్నాయంటే మనం ముందుగా జాగ్రత్త పడాలి. సో వీటికి సొల్యూషన్ ఏంటి అంటే కామెంట్లో డైట్ అని మెసేజ్ చేయండి, DM చేస్తాను. థ్యాంక్ యూ.